ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 33 9వ చరణాన్ని మనం చూస్తే, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయెను, ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఆజ్ఞాపించగా అనేటువంటి మాటను మనం చూస్తాం. దేవుని ఆజ్ఞ, ఆయన మాటలో శక్తి ఉంది. దేవుడు ప్రభావం కలిగినటువంటి దేవుడు గనుక ఆయన నోటి మాట వలన సకల చరాచర సృష్టిని ఆయన చేశాడు. ఆకాశము కలుగునుగా కంటే కలిగిన, భూమి కలుగునుగా కంటే కలిగిన, అందరి సమస్తమును కలుగునుగా కంటే దేవుడు ఆయన ఆజ్ఞాపించినప్పుడు, ఆయన ఆజ్ఞకు అంత ఉన్నతమైనటువంటి పవర్ ఉంది, శక్తి ఉన్నది. మహిమ కలిగినటువంటి దేవుడు తన మహత్తు చేత, తన నోటి మాట చేత ఈ సర్వ సృష్టిని చేశాడు. కనుక ఆయన ఆజ్ఞాపించినప్పుడు కార్యాలు జరుగుతాయి. నీ జీవితంలో కూడా దేవాది దేవుని ఆజ్ఞాపించినప్పుడు నీవు ఆయన ప్రభుత్వానికి ఒప్పుకోవాలి. ఆయన ప్రభుత్వానికి నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు, దేవుడు ఆజ్ఞాపించినప్పుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు నువ్వు చూస్తావు, ఆశ్చర్య కార్యాలు నువ్వు చూస్తావు. భక్తుడు దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ, ఆయన నువ్వు ఆజ్ఞాపించగా గొప్ప కార్యాలు జరుగుతాయి నాయనా అని దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. దేవుని ఆజ్ఞ, దేవుని మాటలో శక్తి ఉన్నది. ఆయన ఉమ్మిలో శక్తి ఉన్నది, ఆయన వస్త్రంలో శక్తి ఉన్నది. ప్రభావము కలిగినటువంటి దేవుడు, మహిమ కలిగినటువంటి దేవుడు కనుక ఆయన ఆజ్ఞాపించగానే కార్యాలు స్థిరపరచబడతాయి అనేటువంటి విషయాన్ని లేఖనం సెలవిస్తుంది. ఏ కార్యం గురించి నువ్వు బాధపడుతూ ఉన్నావు, ఏ విషయాన్ని గురించి నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావు, దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన నీ జీవితాల్లో తన పరిశుద్ధమైన జోక్యం కలిగించుకుని నీకు మేలు చేసేవాడు. ఆయన నీ కార్యాన్ని స్థిరపరిచేవాడు. నువ్వు చేయబోతున్నటువంటి కార్యాన్ని దేవుని దగ్గర పెట్టి ప్రార్థించినప్పుడు, ప్రభువుకు అప్పగించి ప్రార్థించినప్పుడు, ఆయన తన సహాయాన్ని, తన కేడెమును నీకు అందించేవాడుగా ప్రభువు ఉన్నాడు. కనుక ప్రభువు మీద నీ పనుల భారాన్ని వెయ్యి దేవునికి అప్పగించుకుని, నీ దైనందిక జీవితంలో ప్రతి పనిలో ప్రభు సహాయం కోరి ప్రార్థించినప్పుడు ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించేవాడు. ఆయన ఆజ్ఞాపిస్తాడు, అవి సమకూడి జరుగుతాయి. ఆయన యందు భయభక్తులు గల వారికి సమస్తము సమకూడి జరుగునని లేఖనం సెలవిస్తుంది కదా. దేవుని ఆజ్ఞకు సమస్తము లోబడి జరుగుతున్నాయి. తల్ల వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీ ఉన్నతమైన గణనామానికి స్తోత్రాలు. నువ్వు ఆజ్ఞ ఇచ్చేవాడుగా, మాట నెరవేర్చేవాడుగా నువ్వు ఉన్నందుకు నీకు స్తుతులు నాయన. మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు నాయన, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడుగా మాతో ఉన్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.